హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. 'దేవాంశి పరిణయం' ఎపిసోడ్ నెంబర్ 36. తర్వాత రోజు ఉదయం కార్తీక్ వర్మ పేపర్ చదువుతుంటే అందులో న్యూస్ చూసి స్టన్ అయిపోతాడు. న్యూస్లో తప్పుదారి పట్టిన పీవీఎస్టీ కాలేజ్ వ్యవస్థాపకుడైన ప్రతాప్ వర్మ గారి మనవరాలు దేవాంశి పెళ్లి కాకుండానే తల్లి అయిందని తెలుస్తుంది. ప్రతాప్ వర్మ మనవరాలే తప్పుదారి పడితే ఇంకా మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? జరిగిన పరిణామానికి కాలేజ్ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహిస్తుంది అని రాసి ఉంటుంది. న్యూస్ ఛానల్స్లో కూడా ఈ విషయమే వస్తుంటుంది. చాలామంది పేరెంట్స్ విషయం తెలుసుకోవడానికి కాలేజ్ బయట రుద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రుద్ర పేపర్లో న్యూస్ చూసి ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నన్ను క్షమించు డాడీ, నాకు నిజంగా తెలియదు. తెలుసుంటే ముందే జాగ్రత్త పడేవాడిని అని రుద్ర అంటాడు. రుద్ర, ఇప్పుడు సమస్య ఎవరు తప్పు చేశారు, ఎవరు చేయలేదు అని కాదు. ముందు దేవాంశి మీద పడిన మచ్చ తొలగిపోవాలి. తను ఎవరు అనే నిజం తెలిసి అందరూ నోరులు మూతపడాలి అని కార్తీక్ వర్మ అంటాడు. న్యూస్ చూసిన దేవాంశికి నేను చేసిన తప్పు వల్ల ఇప్పుడు ఇంట్లో అందరూ అవమానాలు పడుతున్నారు. ముఖ్యంగా బావ కాలేజ్ పరువు తన వల్లే పోయిందని బాధపడుతున్నాడు. నిజం తెలిస్తే బావ నా నుంచి దూరం అవుతాడేమో అని స్వార్థంతో ఇంత పెద్ద విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచాను. చాలా పెద్ద తప్పు చేశాను. ఇంత చేసినా నోరు తెరిచి బావ నన్ను ఒక్క మాట కూడా అనట్లేదు అని బాధపడుతుంది. అందరూ కలిసి కాలేజ్కి వెళ్తారు. రుద్ర వాళ్ళు కాలేజ్కి వచ్చేసరికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతారు. రుద్ర బయట ఉన్న పేరెంట్స్ దగ్గరికి వెళ్తాడు. సార్, మేము అల్లరి చేయడానికి రాలేదు. మీ మీద మాకు గౌరవం ఉంది. మాకు సమాధానం కావాలి. అందుకే వచ్చాము అని పేరెంట్స్ అందరూ అంటారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మీరందరూ దయచేసి ఆ చైర్స్లో కూర్చోండి అని రుద్ర రిక్వెస్ట్ చేస్తాడు. న్యూస్ రిపోర్టర్స్ కూడా అక్కడికి వచ్చి ప్రశ్నలతో రుద్రని విసిగిస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న దేవాంశికి తను చేసింది ఎంత పెద్ద తప్పో అర్థమవుతుంది. మీ అందరి ప్రశ్నలకి సమాధానం నేను చెప్తాను. కాసేపు ఆగండి అని చెప్పి రుద్ర అక్కడి నుంచి వెళ్తాడు. రుద్ర దేవాంశి దగ్గరికి వచ్చి తనని తీసుకొస్తూ ఉంటాడు. అంతలో ఒక రిపోర్టర్ దేవాంశి దగ్గరికి వెళ్ళి, ఇదేంటి, మెడలో తాళి ఎలా వచ్చింది? ఇది ఇంకో కొత్త నాటకమా అంటాడు. దేవాంశికి కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి. రుద్ర కోపంతో, తప్పుడుగా మాట్లాడితే నాలిక చీరేస్తా. నిజమేంటో చెప్పేదాకా ఆగలేకపోతున్నావా అని గట్టిగా అరుస్తాడు. ఆ రిపోర్టర్ భయపడిపోతాడు. దేవాంశిని స్టేజ్ మీదకి తీసుకెళ్తాడు. అందరూ దేవాంశి మెడలో తాళి చూసి షాక్ అయిపోతారు. ఒక్కొక్కరిగా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. ఏంటి, ఈ అమ్మాయికి పెళ్ళి అయ్యిందా అని అడిగితే రుద్ర అవును అని సమాధానం చెప్తాడు. మరి ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచారు? నిజం చెప్పండి. తప్పుని కప్పిపుచ్చడానికి ఈ నాటకం ఆడుతున్నారా అని ఒకరు అడిగితే, తనకి నిజంగానే పెళ్ళి అయ్యింది. దేవాంశి భర్త ఎవరు అని అడుగుతున్నారుగా, అతను ఎవరో కాదు, రుద్ర ప్రతాప్ వర్మ. అది నేనే. అవును, దేవాంశి నా భార్య అని దేవాంశి భుజాల మీద చేతులు వేసి తనని దగ్గరికి తీసుకుంటాడు. ఏంటి దేవాంశి మీ భార్య?
మరి అయితే ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు దాచారు అని అడిగితే, తన చదువు కోసం, తన చదువుకి మా పెళ్ళి అడ్డు అవ్వకూడదని ఈ విషయాన్ని దాచాను అని రుద్ర అంటాడు. సార్, మీరు చెప్పేది నమ్మలేకపోతున్నాం. ఈ అమ్మాయి మీ భార్య అంటే అని రిపోర్టర్స్ అంటుంటే, నాకు తెలుసు మీకు నమ్మకం కుదరదని. ఈ విషయం ఈ రోజుతో ముగిసిపోవాలి అని రుద్ర తన పెళ్లి వీడియోని ప్లే చేస్తూ ఉంటాడు. అది చూసి అందరి నోర్లు మూతపడతాయి. ఇప్పటికైనా నమ్ముతారా తను నిజంగానే నా భార్యని అని రుద్ర అంటాడు. రుద్ర ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడుతూ, దేవాన్షి నిజంగానే వాళ్ళ కోడలని, మా కోడలు గురించి ఇంకా తప్పుగా మాట్లాడుకోవడం ఆపేయాలని మీనాక్షి, కార్తీక్ వర్మ అంటారు. ఒక అమ్మాయి గురించి నిజాలు తెలుసుకోకుండా అలాంటి తప్పుడు రాతలు రాస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా అని రుద్ర అడుగుతాడు. అందరూ తలలు దించుకుంటారు. రుద్ర కిందకి దిగి జాన్వీని లాక్కొచ్చి స్టేజ్పై నిలబెట్టి అందరి ముందు చెంపపై గట్టిగా కొడతాడు. ఇన్ని రోజులు నేను ఓపిక పట్టాను అంటే అది కేవలం దేవాన్షి చదువు కోసం మాత్రమే. కానీ ఈరోజు నువ్వు నా భార్యని అందరి ముందు తప్పుడు దానిలా నిలబెట్టాలి అనుకున్నావు. ఇంక నిన్ను వదలను అని రుద్ర తన మెడ పట్టుకుని పోలీసులకి అప్పచెప్తాడు. ఇదంతా చూసిన తరువాత నా భార్య గురించి తప్పుగా మాట్లాడుకోరని అనుకుంటున్నాను. ఎలాగైతే నా భార్య గురించి తప్పుడుగా రాశారో అలాగే రేపు తను ఈ రుద్ర భార్యని న్యూస్ రావాలి అని చెప్పి దేవాన్షిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవాన్షి రుద్రని అలాగే చూస్తూ, ఎందుకు బావా బాధని నీలోనే దాచుకుని నీలో నువ్వే నలిగిపోతున్నావు? నీ బాధనంతా కోపం రూపంలో బయటపెట్టు, నేను భరిస్తాను అని అనుకుంటుంది. కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్పి తను కూడా కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. రుద్రకి దేవాన్షి కడుపు మీద చెయ్యి వేసి బేబీని ముద్దు పెట్టుకోవాలని ఉంటుంది. కానీ దేవాన్షి మీద ఉన్న కోపం తనని అలా చేయకుండా ఆపుతుంది. ఇంటికి వెళ్ళగానే మీనాక్షి దేవాన్షిని గుమ్మం దగ్గర ఆపి దిష్టి తీస్తుంది. ఎంతమంది పాపిష్టి కళ్ళు నీ మీద పడ్డాయో అందరి దిష్టి పోవాలి అని అంటుంది. రుద్ర వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అమ్మ, శారీ చేంజ్ చేసుకుంటాను, నాకు ఊపిరి ఆడట్లేదు అని అంటుంది. సరే, వెళ్ళి మార్చుకుని లూజ్గా ఉండే బట్టలు వేసుకో అని అంటుంది. సరే అని దేవాన్షి రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే అభిరామ్ వచ్చి రుద్ర పక్కన కూర్చుని, దేవాన్షి మీద నీకున్న కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. అసలు ఇంత పెద్ద విషయం నీ దగ్గర దాచడం తప్పే. త్వరలోనే తనని అర్థం చేసుకుని క్షమిస్తావనుకుంటున్నాను అని చెప్పి అభి అక్కడి నుంచి పైకి లేస్తుంటే రుద్ర అభి చేయి పట్టుకుని, మీ చెల్లి నా ప్రాణంరా, తనకి ఏం జరిగినా నేను తట్టుకోలేను. కానీ మీ చెల్లి నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఎప్పుడు నేను తనని వదిలేస్తానని ఆలోచనలోనే ఉంటుంది. నేను సెట్ అవ్వడానికి నాకు కొంచెం టైం కావాలి అభి అని రుద్ర అంటాడు. అలాగే బావా, నీ బాధని నేను అర్థం చేసుకుంటాను. త్వరలోనే అంతా సెట్ అవ్వాలి. అయినా ఇప్పుడు హ్యాపీగా ఉండాల్సిన సమయం. నువ్వు తండ్రివి కాబోతున్నావు బావా అని అభి అంటాడు. అవును అభి, చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అభి, ఇంకో 6 మంత్స్లో ఇంట్లోకి ఇంకో కొత్త ఫ్యామిలీ మెంబర్ యాడ్ అవ్వబోతున్నారు.
అని చెప్తూ రుద్ర సంతోషపడుతుంటాడు. త్వరలోనే మా చెల్లి మీద ఉన్న కోపాన్ని ఆ బేబీ పోగొడుతుందిలే అని అభి అనుకుంటాడు. రుద్ర మాత్రం అలా సోఫాలో వెనక్కి వాలి బేబీ గురించి ఆలోచిస్తూ రుద్ర కళ్ళు మూసుకుంటాడు. దేవాన్షి, బయటికి రా, భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి అని మీనాక్షి పిలుస్తుంది. వస్తున్నా అత్తయ్య అని దేవాన్షి బయటికి వస్తుంది. రుద్ర, రా భోజనం చేద్దువు అని కాత్యాయని అడుగుతుంది. ఆకలిగా లేదు, కాసేపు ఆగి తింటానత్తయ్య అని రుద్ర అంటాడు. ప్లీజ్ రుద్ర, రా, అలా ఆలోచిస్తూ బాధపడితే ఆరోగ్యం పాడవుతుంది అని అంటుంది. కాత్యాయిని బలవంతం చేయడంతో అత్తయ్య మాట కాదనలేక భోజనానికి వస్తాడు. దేవాన్షి కూడా తినడానికి వస్తుంది. దేవాన్షికి కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్ తనకి అంతగా నచ్చదు. కానీ తిననని చెప్తే ఊరుకోరని బలవంతంగా తింటుంది. రుద్ర దేవాన్షిని అసలు పట్టించుకోకుండా తన మానాన తను తింటుంటాడు. అత్తయ్య, ఈ ఫుడ్ నేను తినేస్తాను, కానీ నాకు కొంచెం మ్యాంగో పికిల్ కావాలి. లాస్ట్లో అది కలుపుకొని కొంచెం అన్నం తింటాను అని దేవాన్షి అడుగుతుంది. అవునా, ఏమైంది, పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందా అని మీనాక్షి అంటే, నాకు ఏమీ తినాలనిపించట్లేదు, పికిల్ వేసుకుని తినాలనిపిస్తుంది అని దేవాన్షి అంటుంది. సరే, ఎక్కువగా వద్దు, కొంచెం తిను, మళ్ళీ వేడి చేస్తుంది అని మీనాక్షి అంటుంది. థ్యాంక్స్ అత్తయ్య అని మ్యాంగో పికిల్ కోసం గబగబా ఫుడ్ తినేస్తుంది. రుద్ర కూడా భోజనం కంప్లీట్ చేసి అక్కడి నుంచి లేచి, అమ్మ, బయటికి వెళ్తున్నా, కొంచెం పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటాడు. భోజనం చేసిన తర్వాత దేవాన్షి కాసేపు అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేస్తుంటుంది. అప్పుడే బయటకు వెళ్ళిన రుద్ర ఇంటికి తిరిగి వస్తాడు. రుద్ర గుమ్మం దగ్గరికి వచ్చేసరికి దేవాన్షి కాళ్ళకి డోర్ మ్యాట్ అడ్డుపడి ముందుకి పడబోతుంటే రుద్ర తనని పడకుండా గట్టిగా పట్టుకుంటాడు. కాసేపు దేవాన్షిని అలాగే చూసి తనని నిలబెట్టి, సరిగ్గా చూసి నడవాలని తెలియదా, ముందుకు పడుంటే ఏమై ఉండేది, అమ్మా అని గట్టిగా అరుస్తాడు. ఏమైంది రుద్ర, ఎందుకు అలా అరుస్తున్నావు అని మీనాక్షి అంటుంది. తనని ఒంటరిగా వదిలేసి మీరంతా లోపల ఏం చేస్తున్నారు అని రుద్ర అడుగుతాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాం, ఇప్పుడే లోపలికి వెళ్ళాను, ఇప్పుడు ఏమైందని అరుస్తున్నావు అని మీనాక్షి అడుగుతుంది. నేను రావడం కొంచెం లేట్ అయినా ముందుకు పడి ఉండేది అని రుద్ర అంటాడు. ఏమైంది దేవాన్షి అంటే, నడుస్తున్నప్పుడు చూసుకోకుండా డోర్ మ్యాట్ కాళ్ళకి అడ్డుపడింది అత్తయ్య అని దేవాన్షి అంటుంది. మైండు ఎక్కడో పెట్టడం కాదు, దగ్గర పెట్టుకుని నడిచేటప్పుడు కళ్ళు రెండు నెత్తి మీద కాకుండా ముందుకు పెట్టుకుని నడువు అని రుద్ర సీరియస్ అవుతాడు. సారీ బావా అని దేవాన్షి తలదించుకుంటుంది. అంతలో వాచ్మెన్ అక్కడికి వచ్చి ఒక బాక్స్ తెచ్చి అక్కడ పెడతాడు. ఏంటి రంగయ్య ఇవి అని మీనాక్షి అడుగుతుంది. తెలియదు మేడం, సార్ కారులో ఉంటే తెమ్మని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటి రుద్ర ఇవి అని మీనాక్షి అంటే, చూడమ్మా తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే, ముందు నువ్వు ఇటు కూర్చో దేవాన్షి అని కూర్చోబెట్టి బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న మ్యాంగోస్ చూసి, ఈ బాక్స్ నాకు కాదు దేవాన్షి, నీకోసమే, మీ ఆయన తెచ్చాడు అని అంటుంది. బావ నా కోసం తెచ్చాడా, ఏముంది అత్తయ్య అందులో అని దేవాన్షి అంటుంది.
చెప్పడం ఎందుకు, నువ్వే చూడు అని బాక్స్ దగ్గర పెడుతుంది. అందులో మామిడికాయలు, పండ్లు, చింతకాయలు ఉంటాయి. ఇవన్నీ బావ నాకోసం తెచ్చాడా? నేను నమ్మలేకపోతున్నా అని దేవాన్షి అంటుంది. మీ ఆయన మరీ అంత దుర్మార్గుడు ఏమీ కాదు. నువ్వు చేసిన పనికి కోపంగా ఉన్నాడంతే. దానికి అర్థం నీ బాధ్యతలు, అవసరాలు పట్టించుకోకుండా ఉండేంత మూర్ఖుడైతే కాదు అని మీనాక్షి అంటుంది. బావ మంచివాడు కాదని నేను చెప్పానా అత్తయ్య అని అంటుంది. రుద్ర దేవాన్షీలని ఒకటి చేయాలని మీనాక్షి చేస్తున్న ప్రయత్నాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.